ప్రతి గ్రామంలో రోజొక్క గ్రామం ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం మన తెలంగాణలో మన ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు వస్తున్న తరుణంలో మన పథకాలు ఎన్ని అమలు చేసినాం, ఇంకా ఈ ఎన్నికలు కూడా అయిన తర్వాత ఎన్ని పథకాలు అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే వంశీ కృష్ణ గారు ఎంపీగా గెలిచారు. ఆ 5 గ్యారెంటీ పథకాలను కూడా ప్రజల్లోకి కార్యకర్తల అందరం తీసుకువెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా 6 గ్యారెంటీ పథకాలను కూడా అప్పుడు మేము తెలంగాణ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్లలో కూడా విస్తృతంగా ప్రచారం చేసి మా నాయకుడు శ్రీధర్ బాబు గారికి మా మండలం మంత్రి కాన్స్టిట్యున్సీనే భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు కూడా పార్లమెంటు అభ్యర్థి వంశకృష్ణ గారికి కూడా భారీ మెజార్టీ ఇవ్వాలనే తపనతో కంకణం కట్టుకొని ప్రతి కార్యకర్త చురుకుగా పనిచేస్తున్నారు. దానికి ఇవాళ మన ఏఐసిసి కానివ్వండి, మన నాయకులు శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కోఆర్డినేటర్గా మన పనితీరు, మనం ఎలా పనిచేస్తున్నాం, ఏ మండలంలో ఎవరు ఎట్లా పనిచేస్తున్నారని పరిశీలన చేయడానికి మన పార్లమెంటరీ ఎన్నికల మంత్రి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి గారు శ్రీనివాసరావు గారు ఈరోజు కాటారం మండలంలో నేను వస్తున్న 12 గంటలకు ప్రెస్ మీటు పెట్టండి, నేను ఆ ప్రెస్ మీట్లో పాల్గొంటా అని చెప్పడం జరిగింది. కానీ కొంత ఆలస్యం జరిగింది సార్. కొన్ని అనివార్య కారణాల వల్ల లేదంటే మేమంతా ప్రచారంలో ఉండడం చేత మిమ్మల్ని కొంచెం ఇక్కడ లేట్ చేయవలసి వచ్చింది. దానికి క్షమించాలని కోరుతూ ఇప్పుడు మన పార్లమెంటరీ ఎన్నికల మంత్రి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి గారు శ్రీనివాసరావు గారు మాట్లాడారు.